సో, ఈ 3 డేస్ ట్రిప్‌లో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయిందో అనేది వీడియో లాస్ట్‌లో అయితే చెప్పాము. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. రోడ్డు చూస్తున్నారా అసలు ఎలా ఉందో? Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. టైం ఎగ్జాక్ట్‌గా అయితే 6:28 అయింది కదా చూడండి. ఇప్పుడైతే మేము మదురై నుంచి స్టార్ట్ అయిపోయాము. నిన్న నైట్ రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇంకా చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఆన్ ద వే ఆఫ్ టు మున్నార్ అనమాట. మదురై నుంచి అయితే రూమ్ చెక్అవుట్ చేసి ఇంక మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాము. 160 కిలోమీటర్సే, బట్ మనకి 4.5 అవర్స్ జర్నీ అయితే ఉంటది. అక్కడ చూసారా వాటర్ ఎలా ఫ్లో వస్తుందో? చూసారా వర్షం ఎంత గట్టిగా పడుతుందో? ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. టిఫిన్కి అయితే ఆపాము, టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. వర్షం ఎక్కడ తగ్గేదేలే అంటుంది. మొన్న స్టార్ట్ అయ్యాం కదా, చూడాలి అసలు. మున్నార్ ఐ మీన్ కేరళ స్టేట్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు అక్కడ చూసారు కదా మున్నార్ది బోర్డు. మున్నార్ రోడ్ అయితే ఇటే వెళ్ళాలి. చూడండి రోడ్ అయితే ఎలా ఉందో. మొత్తం ఐ మీన్ ఘాట్ రోడ్ అంటారు కదా, అదనమాట. ఇక్కడ అనుకుంటావా కరెక్టేనా? బట్ వర్షం ఒకటి పడుతుంది కాబట్టి మనము ఎంత స్లోగా వెళ్తే అంత బెటర్. ఎందుకంటే టైర్స్ అవి స్లిప్ అవుతూ ఉంటాయి కదా, అటు నుంచి కూడా మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి. రాళ్ళు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవ్వండి పైనుంచి కొండ ఉంది కదా, రాళ్ళు కూడా పడుతున్నాయి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి ఎవరైనా కనుక ఇటు వస్తే. చూడండి అటంతా కిందన అసలు ఎంత లోయలాగా ఉందో ఘాట్ రోడ్. చూడండి మ్యాప్ చూస్తున్నారా ఎలా ఉందో రోడ్డు. మనమైతే చాలా పైన ఉన్నాం ఫ్రెండ్స్. మీకు తెలుస్తుందో లేదో వీడియోలో నాకు తెలియట్లేదు, కానీ క్యాప్చర్ అయితే నేను చేస్తున్నాను. వర్షం వల్ల మీకు క్లారిటీ ఉందో లేదో కూడా నాకు తెలియదు, బట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు కూడా క్లియర్గా అనేసి వీడియో తీస్తున్నాం అంతే. ముందుగా చెప్తే మీ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతారు కదా, ఏం తీసుకోవాలి అన్నది, అందుకని. అక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావు బుజ్జి, మున్నార్ అని ఉందా, అది మనం దాటుకొని వచ్చాక ఒక కొండ దగ్గర తేనె అని కూడా రాసుంది. తేనె THENI అని ఉంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో. అది తేనె అవుద్దా, అది తేనె అవుద్దా, ప్రొనౌన్సియేషన్ అయితే తెలియట్లేదు మాకు. ఎవరికైనా తెలిస్తే మటుగా ఒకసారి మాకు కూడా చెప్పండి, మేము తెలుసుకుంటాము. స్పెల్లింగ్ బట్టి అయితే మాకు, ప్రొనౌన్సియేషన్ బట్టి మేము పలుకుతున్నాము. తప్పైతే కనుక సారీ. అదనమాట. ఇలా లైవ్లో అయితే బాగుంది, చాలా బాగుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో తెలియట్లేదు ఫ్రెండ్స్.
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒక్క షేర్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియో ఎవరికైనా వాళ్ళు కూడా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళొచ్చు అని వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా మీరు షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతారు. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈ వర్షం వల్ల అనుకుంటా అసలు రోడ్డు కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు. కానీ మనం ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది మనకి. చూస్తున్నారు కదా అటు నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ వస్తే అస్సలు బెటర్ కాదనే మా ఎక్స్పీరియన్స్ అయితే మేము చెప్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది కరెక్ట్గా. చూడండి 9 అయింది, చూస్తున్నారా? 9కే మనకి ఇలా ఉంది, కనిపించట్లేదు. స్నో మొత్తం పడుతుందంటే చూడండి. ఇంకా లడ్డు వర్షం ఒకటి కదా, చూడండి రోడ్డు. ఎర్లీ మార్నింగ్ రాకపోతేనే బెటర్, ఒకవేళ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి. చూడండి అస్సలు కనిపించట్లేదు. వర్షం టైంలో నిజంగా ఎక్సలెంట్ ఉంది ప్లేస్ మాత్రం. వా చూస్తున్నారా లొకేషన్ ఎంత బాగుందో. సైడ్కి అయితే ఆపాము, పైనుంచి అయితే చాలా బాగుంది. కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము. అటు పైన చూపించు. కొన్ని క్లిక్స్ అయితే తీసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా పెద్దోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అది సే హాయ్ నాన్న, సే హాయ్. ఫ్లయింగ్ చుమ్మా కుడి, ఫ్లయింగ్ చుమ్మా. లవ్ యూ చెప్పు. దిస్ లవ్ యూ చెప్పు. మా కోసమే అనుకుంటా వర్షం అయితే స్టాప్ అయింది. చూస్తున్నారు కదా వర్షం అయితే ఏం పడట్లేదు ఇప్పుడు. బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. కొండల్లో కూడా మాకు ఇల్లులు, షాప్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ. మరి ఎలా ఉంటున్నారో ఏంటో మాకైతే అసలు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. యాక్చువల్గా సర్ప్రైజ్ మీన్స్ షాక్ అయ్యాము. ఇంత పెద్ద కొండలు కదా, వెళ్తున్న కొద్ది కొండలు, తుప్పలు, చెట్లు, ఎలా ఉంటున్నారు వీళ్ళు అనేసి. పైన మనకి ఇంకా ఇప్పుడు దాకా మనం వచ్చింది హాఫ్ డిస్టెన్సే, ఇంకా 46 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ 46 కిలోమీటర్స్కి మనకి 1 hour టైం చూపిస్తుంది. చూసారా? ఇంకా మీదకి
మనం. పైన మనకి ఇంకా రిసార్ట్స్ అవి ఉంటాయంట, రూమ్స్ అవి ఉంటాయి. మనకు ప్రాబ్లం అయితే లేదు. ఎవరైనా స్టే చేయడానికి వచ్చినా కూడా స్టే చేయొచ్చు. పైన చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? అక్కడ పైన రిసార్ట్స్ ఉన్నాయి, రూమ్స్ అవి. రోడ్డు చూస్తున్నారా అసలు ఎలా ఉందో? నేచర్ని ఎక్స్పెక్ట్ చేయాలి. నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే. చూస్తున్నారా అసలు? నాకైతే నేచర్ ఇష్టం, ఐ మీన్ గ్రీనరీ ఉంటే ఇష్టము. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది లైవ్లో చూస్తుంటే. ఎవరైనా ఇలా నేచర్ నచ్చుతుంది, ఇష్టం అనుకునే వాళ్ళు, వీళ్ళకైతే పక్కాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఇంత పెద్ద నేచర్లో మనకి వెహికల్స్ ఉన్నా అంత పొల్యూషన్ అయితే ఏం లేదు. ఎందుకంటే నేచర్ అంత పెద్దగా ఉంది, అన్ని ట్రీస్ ఉన్నాయి కాబట్టి. చూస్తున్నారా, చాలా బాగుంది. చూడండి, అది రిసార్ట్, చిల్బర్గ్ హోటల్ అండ్ రిసార్ట్. హోటల్ అండ్ రిసార్ట్. రిసార్ట్ కాదు డాడీ, హోటల్ అంతే. ఇది హోటల్ అండ్ రిసార్ట్ దాని మీద రాశాడు వాడు. రాసాడా? ఆ, బొల్లగా అవుతాడు. ఇలాగే సంథింగ్ సంథింగ్. ఇంకా ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి ఏమైనా చేస్తున్నారు మేబీ. ఇంకా మంచిగా చూడడానికి. ఇదిగోండి, ఇక్కడ ఇంకో గెస్ట్ హౌస్ ఉంది చూడండి. రూమ్స్, వి రీచ్డ్ హోటల్స్. అరౌండ్ 40 కిలోమీటర్ 1 నాట్ ఎంఎస్. ఇంకా అయిపోలేదు, జస్ట్ టైలర్ మాత్రమే. చింటూ బ్రో, గివ్ మీ సమ్ సైడ్. మాకు గిరక నాలుగు ఇల్లులు ఉన్నాయి చూసారా పైన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము వచ్చినట్టే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్తారా కిందకి, లేకపోతే ఇక్కడ అన్ని ఎమర్జెన్సీవి దొరుకుతాయా ఏం తెలియట్లేదు. బట్ ఇల్లులు అయితే ఉన్నాయి చూడండి. అవ్వండి, చాలా పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఒక ఆల్మోస్ట్ 1.5 hours 2 hours నుంచి స్టార్ట్ అయ్యాం కింద. అప్పటికి 2 hours అయ్యింది. 2 hours నుంచి ఫామ్ హౌస్ ఫర్ సేల్. రూమ్స్. మున్నార్ ఇంకా మనం రీచ్ అవ్వలేదు. చూస్తున్నారు పైన బోర్డు. ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత నేచర్లో మంచిగా ట్రావెల్ చేయాల్సిన పని లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ చెక్ పోస్ట్ దాటాం కదా, చూసారు కదా. ఇప్పుడు మనమైతే ఇంకా కేరళ స్టేట్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి మున్నారి వెళ్ళటానికి 1 hour టైం చూపిస్తుంది. 41 kilometers.
బాగుంది, చాలా చాలా. ఇది ఇలా మీరు ఇటు సైడ్ వస్తే కనుక నాకు తెలిసి లైఫ్ టైంలో మీకు ఇది ఒక బెస్ట్ మెమొరీలా అయితే ఉండిపోతుంది. నాకైతే ఉంటుంది పక్క, ఎందుకంటే నేను నేచర్ లవర్ని కాబట్టి. కార్ అయితే అక్కడ స్టాప్ చేసాము, చేసి ఇలా వచ్చాము. చూడండి ఎంత బాగుందో. హలో, సే హాయ్. యు ఆర్ ఎంజాయింగ్? సో దిస్ ఈజ్ ద మున్నార్. చూసారు కదా అలా ఉన్న ప్లేస్లు అసలు ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో వర్షం పడే టైం తర్వాత మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ప్లేస్లు మాత్రం ఇవి. సో సీరియస్లీ అవసరం. అందుకే కేరళ అంటే అందరూ లవ్ చేస్తారు ఎక్కువ, నేచర్తో సంబంధపడి ఉంటుంది అంతా. జింగ్ అట్టుకాడు వాటర్ ఫాల్స్, కాకపోతే వాటర్ అయితే లేదు. కాకపోతే కొంచెం వీడియో తీసి మీకు చూపిద్దామనే ఇదితో అయితే వచ్చామన్నమాట. వాటర్ లైట్గా రోడ్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చూసుకుని వస్తే బెటరు. ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేదు, సో రాకుండా ఉన్నందుకైతే బెటర్. ఎందుకంటే మేము ఎలా ఉంది ప్లేస్ నుంచి చూడడానికి వచ్చాము. ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.